మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు తమపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేశారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దాడిలో కానిస్టేబుల్ కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడినట్లు చెప్పారు. కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు కావడంతో బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారని వివరించారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఓటు వేసే హక్కును బాల్క సుమన్ హరించారన్నారు. ఈసారి ఎలాంటి బెదిరింపులకు పాల్పడకుండా ప్రజా పాలనను నడిపిస్తున్నామని చెప్పారు. తాను ఎప్పుడూ హింసను ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు మంత్రి వివేక్. కాంగ్రెస్ ప్రభుత్వము సత్తాలో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క టీఆర్ఎస్ నాయకుడిని కూడా మేము అరెస్ట్ చేయించలేదు. ఏదో ఒక కేసు పెట్టి ఏదో అన్ని తప్పులు ఎన్ని చాలా విషయాలు ఉన్నాయి. డెఫినెట్లీ ఏదైతే తప్పుడు అక్రమాలు జరిగినాయో భూ కబ్జాలు జరిగినాయో ఇవన్నిటి మీద ఎంక్వైరీ నడుస్తుంది. నడవదని కాదు, ఎందుకంటే చట్టం ప్రకారంగా ఎవరి చట్టంలో ప్రకారంగా ఉంటారో వారికి ఏం ఇబ్బంది ఉండదు. కానీ ఎవరైతే అప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసినారో డెఫినెట్లీ దానిపైన చట్టం ఏది తీసుకోవాలో అది తీసుకుంటుంది. కానీ మొన్న ఎలక్షన్ రోజు కూడా ఫస్ట్ డే ఎలక్షన్లో మేము బయటనే ఉన్నాము. వారు స్ట్రేట్గా 11 o'clock ఏదైతే టైం ఇచ్చినారో వారు పోయి ఎలక్షన్ కండక్ట్ చేసుకొని గెలుచుకుంటే అయిపోయేది. నేను ఎలక్షన్ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా నేను ఇదే చెప్పినాను, ఏది తీర్పిస్తారో అదే దాన్ని ఇంప్లిమెంట్ కావాలని చెప్పి నేను ఫస్ట్ డేనే నేను ఎలక్షన్ రిజల్ట్స్ ఇక్కడ చెన్నూరులో ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ రోజు కూడా వాళ్ళు లేట్ పోయినందుకు ఆ ఎలక్షన్ పోస్ట్పోన్ అయింది. నెక్స్ట్ డే కూడా మేమందరం కూడా శాంతియుతంగా ఎంపీ సాబు నేను ఇద్దరం కూడా కోఆప్షన్ మెంబర్సు మేము పోవాలి, ఓటు ఇవ్వడానికి వెళ్ళాలి. మేము పోతున్నాము. మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారో నాకు అర్థం కాలేదు. నిజంగానే అక్కడ ప్రాబ్లం ఏముందంటే టీఆర్ఎస్ సిబిఐ ఎవరు చైర్మన్ కావాలి, ఎవరు వైస్ చైర్మన్ కావాలి, వాళ్ళ గొడవలు వాళ్ళకు ఉన్నాయి. మా మీద రాళ్ళు వేయడము, ఒక పోలీస్ కానిస్టేబుల్ సీరియస్ కావడము, రోడ్డు డివైడర్ ఆ కోన్ తీసుకొని నా కార్ మీద పడేయడము, నా కార్ విండ్ స్క్రీన్ ధ్వంసం చేయడము ఆ అవసరం ఏముండే? యాక్చువల్లీ అక్కడ ఇష్యూనే లేకుండే. ఎవరైతే ఓటుకి హక్కు ఉన్నదో వాళ్ళు మీకు అందరు కూడా తెలుసు. నేను 2023 ఎలక్షన్ టైంలో కూడా ఇక్కడ నామినేషన్కి వెళ్ళినప్పుడు నేను చక్కగా చట్టం ప్రకారంగా 300 meters దగ్గర కార్లో దిగి నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. బాల్క సుమనే అప్పుడు అభ్యర్థిగా ఉండి అధికారంలో ఉన్నాడని చెప్పి కారు తీసుకొని వెళ్ళిపోయినాడు. వారికి అధికారం దుర్వినియోగం చేయడము, ఏదో ఒక పెద్దతనం చూపించాలని తర్వాత బయటికి వచ్చి ఆయన అంశాలు ఏమున్నాయి, ఎవరైతే టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారో బట్టలు ఇప్పి కొడతానని చెప్పి ఆయన ప్రజలను హెచ్చరిక చేయడం జరిగింది. ప్రజలు తీర్మానం ఇచ్చినారు. ఇప్పుడు కూడా ఈ రౌడీజం చేసేది ఏం అవసరము? అసలు అవసరం లేదు. లోపల కూడా మీటింగ్లో ఎవరిని కొట్టినారు ఏంది అందరికి తెలుసు ప్రజలకు. మేము ఎక్కడ కూడా మా తరఫు నుంచి మా కార్పొరేటర్స్ తరఫు అయినా కానీ మా తరఫు నుంచి కూడా ఎప్పుడు కూడా ఒక చెయ్యి మేము చేయలేదు. ఎక్కడ కూడా వైలెన్స్కి మేము ప్రోత్సహించము. మేము వైలెన్స్కి ఎప్పుడు కూడా ఖండిస్తాము. ఆయన చట్టంని చేతిలో తీసుకొని ఎవరైనా ఎక్స్ఎమ్మెల్యే అయ్యి రాళ్ళు విసిరేస్తారండి? ఒక తోటి ఎమ్మెల్యే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత వేరే పార్టీ అయినా కానీ మేము అందరం రాజకీయ నాయకులేము కదా, మా మీద రాళ్ళు పడేస్తుడు ఏంది? యాక్చువల్లీ నిజంగా ఆశ్చర్యమైన విషయము, హరీష్ రావు కేటీఆర్ పోయి కలుస్తున్నారు. అరే చట్టం ఏముంది? మీరు ఎంకరేజ్ చేస్తున్నారా ఇట్లా వైలెన్స్? రాళ్ళు విసిరేయడం కరెక్టా పోలీస్ మీద? ఎందుకు? చట్టం వ్యతిరేకంగా పోతే డెఫినెట్లీ చట్టం